భక్తివర్ణ ప్రేక్షకులకు శుభోదయం 11/2/2025 స్వస్తి శ్రీ చాంద్రమానం క్రోధినామ సంవత్సరం ఉత్తరాయణం శశర ఋతువు మాఘమాసం శుక్లాపక్ష చతుర్దశి మంగళవారం చతుర్దశి రాత్రి 7 గంటల వరకు పుష్యమి నక్షత్రం సాయంత్రం 6:55 వరకు వర్జం లేదు ఈరోజు దుర్ముహూర్తాలు ఉదయం 8:50 నుండి 9:35 వరకు రాత్రి 10:52 నుండి 11:49 వరకు సూర్యోదయం 6:34 సూర్యాస్తమయం 5:55 అమృత గడిలు మధ్యాహ్నం 12:28 నుండి 2:04 వరకు రాహుకాలం మధ్యాహ్నం 3 గంటల నుండి 4:30 వరకు రాహుకాలం శుభ సమయం ఉదయం 5:30 నుండి 6:30 వరకు శుభకాలం సాయంత్రం 6:30 నుండి 7:40 వరకు శుభకాలం ఈరోజు ఆయుష్మాన్ యోగం ఉదయం 7:44 గరంజి ఉదయం 7:11 వని రాత్రి 7 గంటల వరకు 7 గంటలకి అలాగే రేపే మాఘ పౌర్ణమి అన్నారు మహాపౌర్ణమి సముద్ర స్నానానికి నదీ స్నానాలకి దేవతా ఆరాధనకి ఉపవాసాలకి పౌర్ణమి చాలా విశేషమైన చంద్రుని ఆరాధించడం మాఘ పౌర్ణమి విశేషమైనటువంటిది క్షీరాన్నాన్ని దానంగా ఇవ్వడం మాఘమహత్యం పురాణ పుస్తకాల దానం వస్త్రదానం శాలిగ్రామ దానం భూదానం గోదానం గృహదానం ఆజ్యదానం శాలిగ్రామ దానం వస్త్రదానం ఉతక కుంభదానం ఇలా దశదానాలు కూడా రేపు చేసుకుంటే విశేషమైన సత్ఫలితాలు కదా భగవద్ ఆరాధన స్మరణ ఉపవాసాలు సముద్ర స్నానం చాలా విశేషంగా మనకి రేపు చెప్పారు రేపు అందరూ కూడా బాగా పౌర్ణాన్ని అందరూ తరించండి దినఫలాల్లో ఈరోజు ముందుగా మేషరాశి వారికి అకాల భోజనాలు శుభకార్య నిర్వహణ శుభవార్తలు వినే అవకాశం వృషభ రాశి మాట పట్టింపులు శరీరానికి శ్రమ అలసట అధిక ధన వ్యయం కూడా ఉండే అవకాశాలు మిథున రాశి ధనలాభం కీర్తి వృద్ధి దైవ సంబంధిత కార్యాల్లో పాల్గొనే అవకాశాలు కర్కాటక రాశి గృహంలో శుభాలు బంధుమిత్రుల కలయిక ధనలాభం సింహరాశి నూతన వస్త్రలాభాలు నూతన పరిచయాలు ఉద్యోగ లాభం కన్యారాశి ప్రయాణాల్లో ప్రతి విషయంలోనూ కూడా ఉద్రేకంగా వ్యవహరిస్తారు దానివల్ల ఇబ్బందులు ఉండే అవకాశం తులారాశి శారీరక శ్రమ అకాల భోజనాలు ఆరోగ్య లాభం దేవాలయ దర్శనాలు మీకు మేలు చేసే అవకాశం వృశ్చిక రాశి గృహంలో మార్పులు స్త్రీ సౌఖ్యం వివాహ ప్రయత్నాలు అనుకూలించే అవకాశం ధనస్సు రాశి చేయి వృత్తి వ్యాపార అనుకూలం ధనం చేతికందే అవకాశం కీర్తి ప్రతిష్టలు పెరిగే అవకాశాలు మకర రాశి దైవ సంబంధిత కార్యాల్లో పాల్గొంటారు గృహంలో శుభకార్యాలు కలిసి వచ్చే అవకాశం కుంభరాశి కీర్తి వృద్ధి శుభకార్యాలు కలిసి వచ్చుట విందు వినోదాల్లో పాల్గొనే అవకాశం తదుపరి మీనరాశి పెద్దలు కలుసుకొనుట అనుకున్న పనులు అనుకున్న సమయాన్ని పూర్తవడం వల్ల కొంచెం ఆనందంగా ఉండే అవకాశం ఈరోజు విష్ణు సహస్రనామంలో ఏం చెప్తున్నారో చూద్దాం వ్యాసాయ విష్ణు రూపాయ వ్యాస రూపాయ విష్ణవే నన్ను చెప్పుకున్నాం స్కంద ధరో దుర్యో వరదో వాయువాహన వాసుదేవో బృహద్భాను ఆదిదేవ పురంధర అనుకున్నాం కదా అందులో మొదటి నామం 327 నమ స్కంద ఓం స్కందాయ నమ స్కందుడు అనగా శివుని కుమారుడు సుబ్రహ్మణ్యేశ్వరుడు అని మనకు తెలుస్తుంది కుమారస్వామి అంటారు ఆయన్ని సేనానీనాం అహం స్కంద అనే భగవద్గీత కృష్ణుడు చెప్పాడు ఈ సేనల్లో శివసైన్య సేనల్లో నేను స్కందుడిని నేనే అని శ్రీకృష్ణుడు భగవద్గీతలో చెప్పినట్లుగా స్కందుడు అని పిలిచారు స్వామిని దేవతా సైన్య నాయకత్వం వహించేటువంటి వాడు దుష్ట రాక్షసులు భంజన చేసేటువంటి వాడు సంహరించేటువంటి వాడు సాధన దేవతా గుణాలు అభివృద్ధి చేసుకొనొచ్చు అసుర భావాలు నశింపజేసుకునేటువంటి వాడు కనుక ఆయన స్కంద ఆధ్యాత్మిక శక్తిని ఇచ్చేటువంటి వాడు శత్రువును నాశనింపజేసేటువంటి వాడు స్కందుడు అటువంటి స్కందుడు నేనే అని చెప్పినట్లుగా విష్ణు సహస్రనామంలో కూడా సేనానీనా అహం స్కంద భగవద్గీత చెప్పినట్లుగా విష్ణు సహస్రనామంలో స్కందాయ నమః అనే స్కందుడు నేనే అని పరమాత్మ చెప్పడం జరిగింది కృష్ణుడు నారాయణుడు మిగతా విషయాలు రేపు చూద్దాం ఈరోజు స్వస్తి.